హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సీనియర్ సిటిజన్లకు అంటే 70 ఏళ్ళు పైబడిన వారికి కేంద్రం మరొక గుడ్ న్యూస్ శుభవార్త చెప్పింది. సో ఫ్రెండ్స్, దీని గురించి సమాచారమే మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ భేటీ అయిందండి. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకుందన్నమాట. సీనియర్ సిటిజన్లను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. వృద్ధులకు మెరుగైన వైద్యం అందించాలని డిసైడ్ అయింది. సో 70 ఏళ్ళు దాటిన వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ పథకం కింద అయితే 5 లక్షల వరకు వైద్య సదుపాయాన్ని అయితే అందించనున్నారు. దీంతో 4.5 కోట్ల కుటుంబాల్లో 6 కోట్ల సీనియర్ సిటిజన్లకు సంబంధించి లబ్ధి చేకూరనుంది బెనిఫిట్. సో ఆయుష్మాన్ భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పథకం. ప్రధానమంత్రి ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం తీసుకుందన్నమాట. సో మానవతా దృక్పథంలో దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇప్పటికే వేర్వేరు పథకాల్లో రిజిస్టర్ అయి ఉన్న వృద్ధులను సైతం ఆయుష్మాన్ భారత్ పథకంలో అయితే లబ్ధి పొందవచ్చు అని అయితే చెప్తున్నారు. అలాగే హైడ్రో పవర్ కోసంగా 1,21,470 కోట్లు కేటాయించిందండి కేంద్ర ప్రభుత్వము. అలాగే 3,100 వాట్ల మెగావాట్స్ విద్యుత్తును ఉత్పత్తి లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ అయితే చేపట్టనుంది. సో సారీ ఫ్రెండ్స్, అలాగే పిఎంఓ ఈ డ్రైవ్ కోసం అయితే మనకు 10,900 కోట్లు కేటాయించడం జరిగింది. ఎలక్ట్రానిక్ వెహికల్ కోసం అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారము. సో ఈ విధంగా మొత్తానికి అయితే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ని అయితే ఈ విధంగా ప్రకటించిందని. సో మెరుగైన వైద్యం కోసం అతి ముఖ్యంగా ఎవరైతే వృద్ధులు మరియు ఉద్యోగులు ఉంటారో వీరికి మెరుగైన వైద్యం కోసం అయితే ఈ విధంగా పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్.